అంటే ఒకరం యోగ్యులమని ఎంచుకుందామా? మనల్ని మనం పరీక్షించుకుందామా ఒకసారి? అయ్యా నేనేమై ఉన్నాను? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. మనం ప్రతిసారి చదువుకుంటూ ఉంటాం. ప్రతిసారి ఏంటి బలారాధనలో పాల్గొనేటప్పుడు ప్రతిసారి చదువుకుంటాం. గుర్తుకొస్తుందా మీకు? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అంతే. ఏమన్నాడు? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. కానీ మనం సంఘంలో ఉన్న మనం ఏం చేస్తుంటాం? దేవుని పిల్లలమైన మనం ఏం చేస్తుంటాం? ఆలోచించండి. మనం తగ్గించుకోవడం కోసం మనం ఎవరిని చూస్తుంటాం? నేనైనా నీవైనా అందరం ఏం చేస్తుంటాం? ఆయన తప్పాడు, ఏం తప్పాడు, ఆయన తప్పాడు, ఏం తప్పాడు. దేవుడు ఏమంటున్నాడు? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనం పరీక్ష చేసుకుందాం. నేను ఇంకెక్కడైనా హెచ్చింపబడి ఉన్నానా? దేవుని మాటను కాదంటున్నానా? దేవుని కోసం బ్రతకటం లేదా? దేవుణ్ణి తగ్గిస్తున్నానా? నా ఆలోచన ద్వారా, నా చూపులో, నా మాటలో, నా ప్రవర్తనలో. నన్ను నేను తగ్గించుకోవాల్సింది నేను క్రీస్తును తగ్గిస్తున్నానా? దేవుణ్ణి తగ్గిస్తున్నానా? ఆయన అయితే మరి మన నిమిత్తం ఆయన మనల్ని మహిమగల సంఘముగా ఉండుటకు ఆయనే మన నిమిత్తం తగ్గించుకున్నాడే. మనం తగ్గించుకోకూడదా? మనం తగ్గించుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యంలో